హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అంకిత నరేన్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. సో లాస్ట్ 2 వీడియోస్కి అయితే మనకి రెస్పాన్స్ అయితే బాగా వచ్చింది. బట్ చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే ఎవరు చేయట్లేరు. సో మీరు రిక్వెస్ట్ చేశారు కనుకనే నేను ఆ వీడియోస్ అనేది చేశాను. ఇంకా ఏమైనా ఇంప్రూవ్మెంట్ కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే చేసేసుకోండి. సో ఈ రోజు వ్లాగ్ వచ్చేసి నా ఫీడింగ్ కుర్తీస్ హాల్ అన్నమాట. చాలా మంది కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేశారు. సో అందుకోసమనే ఈ వ్లాగ్ చేస్తున్నాను. సో నేను తీసుకున్న మెటర్నిటీ ఫీడింగ్ కుర్తీస్ హాల్ రివ్యూ అయితే చేయబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం, సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. వీడియోలోకి వచ్చేస్తే నేనైతే నా ఫీడింగ్ కుర్తీస్ అనేవి అన్ని మీషో నుండే తీసుకున్నాను. ఎందుకంటే అందులో చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుంది, మనం ఎవరైనా అఫోర్డ్ చేయొచ్చు, అండ్ క్వాలిటీ కూడా నాకైతే నచ్చింది. సో మనం ప్రోడక్ట్ తీసుకునేటప్పుడే క్వాలిటీ చూసి తీసుకుంటే బెస్ట్ అనమాట. నాకైతే ఇవి చాలా బాగా యూజ్ అయ్యాయి. మీరు నా షార్ట్ వీడియోస్లో చూడొచ్చు. లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి నేను ఇవే యూజ్ చేస్తున్నాను. సో నేను యూజ్ చేసిన తర్వాతనే రివ్యూ చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి బ్యూటిఫుల్ కుర్తా అనమాట. మనకి ఇది ఫ్రాక్ మోడల్ ఉంటుంది, అండ్ కాలర్ నెక్ వస్తుంది, అండ్ మనకి స్లీవ్ హ్యాండ్స్ ఉంటుంది దీనికి, అండ్ ఇక్కడ కూడా మనకు బటన్ అయితే ఉంది. అండ్ క్లాత్ విషయానికి వచ్చేసరికి ఇది చాలా కంఫర్టబుల్గా ఉందన్నమాట క్లాత్ అయితే. అండ్ వాష్ చేసిన తర్వాత కూడా అసలు మనకు కలర్ కూడా అసలు ఫేడే అవ్వలేదు. వైట్ అండ్ గ్రీన్లో ఇదైతే బ్యూటిఫుల్గా వచ్చింది. అండ్ బెస్ట్ థింగ్ ఏంటంటే దీనికి పాకెట్ కూడా ఉందన్నమాట. నార్మల్గా మనం పిల్లలతో బయట వెళ్ళినప్పుడు కర్చీఫ్ కానీ నాప్కిన్ కానీ క్యారీ చేయాల్సి వస్తుంది. అండ్ మనకి ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ నాట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి అనమాట. దీనికి అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి 2 సైడ్స్ నాట్స్ అనేవి వచ్చాయి. అండ్ ఇంకొకటి మనకి జిప్ కూడా లోపల జిప్ ఉందన్నమాట. మనకి ఇది దూరం నుంచి చూస్తే అసలు జిప్ ఉందా లేదా అని కూడా మనకి తెలీదు, అంత క్లోజ్డ్గా ఉందన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు జిప్ అనేది అంత మనకి పర్టికులర్గా అయితే ఏం కనిపించట్లేదు, చాలా హైట్గానే ఉంది. సో ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్ లో కూడా వచ్చేసరికి మనకి బటన్స్ అనేవి వచ్చాయి అనమాట. ఇది మనం ఫ్రాక్ లా యూజ్ చేయొచ్చు, లేదంటే వైట్ లెగ్గిన్ తో కూడా పెయిర్ అప్ చేసుకోవచ్చు అనమాట, మీ కంఫర్టబుల్ అనమాట. సో ఫైనల్ గా వచ్చేసి ఇది చూడడానికి బాగుంది, అండ్ ఫ్యాబ్రిక్ బాగుంది, అండ్ వేసుకోవడానికి కూడా బాగుంది అనమాట. అండ్ ఫీడింగ్ ఇవ్వడానికి అయితే కంఫర్టబుల్ గా ఉంది అనమాట. మనకి 2 సైడ్స్ జిప్స్ ఉండడం వల్ల సో మనకి ఫీడింగ్ ఇవ్వడానికి కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. నేనైతే ఇది 200% రికమెండ్ చేస్తాను. బికాస్ మీరు ఇది చాలా వీడియోస్ లో చూసుంటారు. నేను ఇదైతే చాలా సార్లు యూజ్ చేశాను. ఇన్ని వాష్ల తర్వాత కూడా కలర్ కూడా ఏం ఫేడ్ అవుట్ అవ్వలేదు. బాగుంది ప్రోడక్ట్ అయితే. మీకు ఒకవేళ ఈ ప్రోడక్ట్స్ ఏవైనా కావాలనుకుంటే నేను లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు చెక్ చేసుకోండి. సో నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఇది బ్లూ కలర్ ఫ్రాక్ అనమాట. ఇది కూడా ఫీడింగ్ కి నేను ఇది ప్రెగ్నెన్సీ టైంలో కూడా యూజ్ చేసినాను అనమాట. సో మీరు ఎవరైనా డెలివరీకి ముందు యూజ్ చేయాలనుకుంటే మీరు ఇలాంటి ఫ్రాక్స్ యూజ్ చేయొచ్చు. ఇవైతే చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది, అంటే మన బేబీ బంప్ ని మంచిగా హోల్డ్ చేస్తుంది అనమాట ఇది. సో దీనికి వచ్చేసరికి మనకి జిప్స్ ఏమి ఉండవు, ఇలా మనకి ఓపెన్ చేసుకొని మనం ఫీడింగ్ అనేది ఇవ్వచ్చు అనమాట. దీంట్లో ఉన్న బెనిఫిట్ అదే. అండ్ మనకి వెనకాల కూడా నాట్స్ ఇచ్చారనమాట, అడ్జస్టబుల్. మనము సపరేట్ ఇది స్టిచ్చింగ్ చేయాల్సిన అవసరం లేదు, దీంతో అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే దీనికి కూడా మనకి జేబ్ అనేది పాకెట్ అనేది అవైలబుల్ గా ఉంది. అండ్ దీనికి వచ్చేసి మనకి రౌండ్ నెక్ వచ్చింది, అండ్ హ్యాండ్స్ వచ్చేసరికి స్లీవ్స్ హాఫ్ స్లీవ్స్ వచ్చాయి. అండ్ ఇది నేను 6 months నుంచి యూజ్ చేస్తున్నాను. కలర్ అయితే కొంచెం ఫేడ్ అయింది కానీ బట్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. క్లాత్ అయితే మనకి చాలా సాఫ్ట్గా ఉంది మెటీరియల్. సో చూడడానికి అయితే బాగానే ఉంది. మనం బయటికి కూడా హాస్పిటల్ చెకప్స్ కూడా వెళ్ళినప్పుడు కూడా వేసుకోవచ్చు అనమాట. సో ఇది కూడా ఫ్యాబ్రిక్ అయితే బాగుంది. నార్మల్గా ఇది నేను ప్రెగ్నెన్సీ టైం నుంచి యూజ్ చేస్తున్నాను, అంటే లాంగ్ టైం నుంచి యూజ్ చేయడం వల్ల కొంచెం కలర్ అయితే ఫేడ్ అవుట్ అయింది, అంటే ఫస్ట్ దాంతో కంపేర్ చేస్తే. అండ్ దీని క్లాత్ కూడా మీరు చూడొచ్చు, నార్మల్గా టీ షర్ట్ ఫ్యాబ్రిక్ ఉందన్నమాట. ఇది మనకి వేసుకుంటే అయితే చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. ప్రెగ్నెన్సీలో వేసుకోవచ్చు అండ్ ఫీడింగ్ టైంలో కూడా వేసుకోవచ్చు అనమాట. ఇది నెక్స్ట్ ఫ్రాక్ వచ్చేసి ఇది కొంచెం డిఫరెంట్ మోడల్ తీసుకున్నాను అనమాట. నార్మల్ గా బయటకు వెళ్ళేటప్పుడు వేసుకోవడానికి అనేసి ఇది తీసుకున్నాను కొంచెం. సో ఇది వచ్చేసి మనకి దీనికి కాలర్ డిజైన్ వచ్చింది అనమాట, అండ్ హాఫ్ స్లీవ్స్ వచ్చాయి దీనికి కూడా. అండ్ మనకి ముందర ఇలా డిజైన్ బటన్స్ అయితే వచ్చాయి అనమాట. అండ్ దీనికి కూడా జిప్స్ వచ్చాయి 2 సైడ్స్. బట్ మనకి ఇది జిప్స్ ఉన్నట్టు మనకు అంతేం తెలియట్లేదు, మీరు దగ్గర నుంచి చూడొచ్చు ఇది. అండ్ దీనికి మనకి ఇలా నాట్స్ అనేది వచ్చాయి, అండ్ దీనికి క్లాత్ కూడా వచ్చింది అనమాట, బెల్ట్ లాగా యూజ్ చేయడానికి, అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి.
బట్ దీనికి ఏంటంటే పాకెట్ అయితే అవైలబుల్గా లేదు ఈ డ్రెస్కి. నేను చూసాను బట్ పాకెట్ అయితే అవైలబుల్గా లేదు. బట్ ఫ్యాబ్రిక్ అయితే బాగుంది, చాలా సాఫ్ట్గా ఉంది ఫ్యాబ్రిక్ వచ్చేసి. అండ్ కలర్ కూడా అంతేం ఫేడ్ అవుట్ అవ్వలేదు. ఇది నాకైతే కంఫర్టబుల్గా అనిపించింది ఫ్రాక్. ఫుల్ లెంత్ మనకి ఇలా అంబ్రెల్లా కట్ ఉంటుంది. మీరు కావాలంటే ఇలాగే స్టైల్ అప్ చేసుకోవచ్చు, లేదంటే వైట్ లెగ్గిన్ ఆర్ బ్లాక్ లెగ్గిన్ తోటి మీరు పెయిర్ అప్ చేసుకోవచ్చు అనమాట. సో ఫైనల్ గా ఈ ప్రోడక్ట్ అయితే బాగుంది, అంటే కంఫర్టబుల్ గా ఉంది, కలర్ కూడా బాగుంది, చూడడానికి కూడా బాగుంది. మనం బయటకి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మాత్రం ఇది వేసుకోవచ్చు. మీకు పాకెట్ అయితే అవసరం లేదు అనుకుంటే మీరు ఈ కుర్తీ అయితే పర్చేస్ చేసుకోవచ్చు. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. సో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఫ్రాక్ మోడల్ తీసుకున్నాను, కుర్తీ మోడల్ కాకుండా. అండ్ మనకి దీని మీద పికాచు డిజైన్ అయితే వచ్చింది. ఇది కూడా మనం దగ్గర నుంచి చూసుకుంటే ఇది కూడా మనకి టీ షర్ట్ ఫ్యాబ్రిక్ అనమాట. చాలా సాఫ్ట్ మెటీరియల్ ఇది. బట్ ఇదేంటంటే నేను మీడియం సైజ్ తీసుకున్నాను, నాకైతే సైజ్ అంతగా ఫిట్ అవ్వలేదు అనమాట. ఇది కొంచెం పెద్దగా అయింది. నేను ఆల్టరేషన్ అయితే చేయించిన, బట్ అయినా కానీ నాకు అంత సెట్ కాలేదు. బట్ క్వాలిటీ అయితే బాగుంది. దీనికి కూడా రౌండ్ నెక్ వచ్చింది. అండ్ దీనికి వచ్చేసి పఫ్ హ్యాండ్స్ వచ్చాయి అనమాట, ఇలా హాఫ్ స్లీవ్స్. అండ్ దీనికి కూడా మనకి అడ్జస్ట్మెంట్ ఇవి వచ్చాయి, మనకి నాట్స్ అయితే వచ్చాయి. అండ్ పాకెట్ అయితే దీనికి కూడా ఉంది. అండ్ ఇది మనకి ఫుల్ లెంత్ వస్తుంది అనమాట, నైటీ లాగా. సో నేను హాఫ్ అయితే కట్ చేపించాను. అండ్ ఇది కూడా అంబ్రెల్లా కట్. నేను ప్రెగ్నెన్సీ టైం నుంచే యూజ్ చేసాను అనమాట. ఎందుకంటే ప్రెగ్నెన్సీ టైంలో మనకు బంప్ పెద్దగా ఉండి కుర్తీస్ నార్మల్గా అన్కంఫర్టబుల్ ఉంటాయి కదా. ఇదైతే మనకి టీ షర్ట్ మెటీరియల్ కాబట్టి నాకైతే కంఫర్టబుల్గా అనిపించింది ఈ మెటీరియల్ అయితే. సో ఫైనల్ ఇదైతే నాకు బాగానే అనిపించింది. బట్ మీరు ఒకవేళ తీసుకునేటప్పుడు సైజ్ చూసి పర్చేస్ చేసుకోండి, ఎందుకంటే నాకు ఈ సైజ్ సరిగా ఫిట్ అవ్వలేదు కాబట్టి నేను ఎక్కువ యూజ్ చేయలేదు. అండ్ కలర్ కూడా ఇదైతే ఏం ఫేడ్ అవుట్ అవ్వట్లేదు అనమాట. సో ఫైనల్ ఇదైతే ప్రోడక్ట్ బాగుంది, ఐ మీన్ కలర్ బాగుంది, డిజైన్ బాగుంది, అండ్ సైజ్ ఒక్కటి మీరు చూసి తీసుకోవచ్చు అనమాట. సో ఇదండి నా ఫీడింగ్ కుర్తీస్ హాల్. అండ్ మనకి ఇవే కాకుండా మీషో యాప్లో చాలా కలర్స్, చాలా డిజైన్స్, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. నేను మీకోసం మంచి మంచి కలర్స్ కానీ, మంచి డిజైన్స్ కానీ, మంచి క్వాలిటీ ఉన్న ప్రోడక్ట్స్ అనేది లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు అవి ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు లింక్ ద్వారా. అండ్ ఇవైతే నేను తీసుకున్న కుర్తీస్ అయితే నేను ఎక్స్పీరియన్స్ చేసి పర్సనల్గా యూజ్ చేసి బాగుంటేనే నేను మీకు చూపించాను, రివ్యూ అనేది ఇచ్చాను. మీకు కనుక ఇంకా మీకు ఇంకేమైనా ప్రోడక్ట్స్ గురించి కానీ ఇంకేమైనా రిక్వైర్మెంట్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో వాటి గురించి కూడా వీడియో షేర్ చేస్తాను. అండ్ ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఇంకేమైనా రిక్వైర్మెంట్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నేను దానికి రెస్పాండ్ అనేది అవుతాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.